నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ఈ మధ్య కాలంలో చిరుతిండ్లు ఇటు ఫాస్ట్ ఫుడ్ మీద తినడం, ఆ ఫుడ్లు కూడా తినడం యువతకు ఒక ట్రెండింగ్ అయిపోయింది. ఎందుకంటే వాటి తినాలి, తొందర తొందర తినాలి అని అనుకుంటున్నారు. కానీ ఫాస్ట్ ఫుడ్ వల్ల నువ్వు ఎంతైతే ఫాస్ట్గా తింటావో అంతే నీ ఆరోగ్యం అంతే ఫాస్ట్గా క్షీణిస్తుంది. మరి ఫాస్ట్ ఫుడ్ మరి నిజంగానే ఆ యొక్క నిర్వాహకులు ఎవరైతే వాళ్ళు మంచి పుష్టికరమైనటువంటి తాజా అయినటువంటి పదార్థాలు వాడతారని మీరు అనుకుంటారేమో. కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల కాదు, ఆల్మోస్ట్ 99% కొంచెం కుళ్ళినటువంటి పదార్థాలు వాడతారు. అదేవిధంగా ఈ నిన్నటి ఇవాళ వాడతారు. దానివల్ల ఏం జరుగుతుంది? మన ఆరోగ్యానికి ముప్పు, మన డైజెషన్ సిస్టమ్ మీద నిజంగా తీవ్రమైనటువంటి ఒక ఇబ్బంది అది. దానివల్ల మనకు రోగాలు వస్తాయి, చర్మ రోగాలు వస్తాయి, లేకపోతే హృదయ సంబంధిత రోగాలు వస్తాయి. వాళ్ళు ఇలాంటి నూనెలు వాడుతున్నారో తెలియదు. అలాంటి వాడితే ఒకసారి చూద్దాం. ఫాస్ట్ ఫుడ్ పాయిజన్, పాడైపోయిన ఆయిల్తో వంటకాలు, గోదాంపై హెచ్ ఫాస్ట్ అధికారులటువంటి దాడులు, 110 కేజీల ఫ్రైడ్ చికెన్ నూనె స్వాధీనం. చూడండి ఎట్లా మొత్తం ఫ్రై చేసి మొత్తం అది మరిగిపోతే ఎట్లా తింటే కర్ర ఆ రోగాలు వచ్చే తప్పించి ఏం లేదు. ఇక దాని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి మళ్ళా. రైట్, ఇక చూడండి, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్ ఫుడ్ గోడౌన్ పై దాడి, 110 కిలోల ఫ్రైడ్ చికెన్ వంట నూనె స్వాధీనం. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న కల్తీ ఆహార వ్యాపారులపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ ఫాస్ట్ దాడులు నిర్వహించింది. చార్మినార్ పరిధిలోని న్యూ లార్డ్ బజార్ లో ఉన్న ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్ లో తనిఖీలు చేపట్టి కల్తీ ఆహారాలు, పాత వంట నూనె స్వాధీనం చేసుకుంది. తనిఖీలో FSSAI లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించడం, నిషేధిత కృత్రిమ రంగులు వినియోగించడం, పలుమార్లు ఉపయోగించిన వంట నూనెను మళ్ళీ వాడడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, నీటి నాణ్యత ధృవీకరణ పత్రాలు లేకపోవడం గుర్తించారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె, కృత్రిమ రంగులను కూడా స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. అంటే ఏం జరిగింది? రకరకాలటువంటి రంగులు చల్లి అబ్బాయి ఇది ఏదో బయటికి అంటే శృంగారంగా చూస్తే అబ్బాయి తినాలనేటువంటి ఒక దానికి కలర్లు పూస్తారు. మనం ఏం చేస్తాం? దానికి అట్రాక్ట్ అయ్యి ఎవరు దంచాలు వేయాలా, మంచూరియా తినాలి, ఫ్రైడ్ నూడిల్స్ తినాలని ఒక ఉద్దేశంతో మనం టక్కడక్క తింటాం. వాళ్ళు ఏం కలుపుతున్నారు? నిన్నటి నూనె వాడుతున్నారా, ఏటి నూనె వాడుతున్నారా, మొన్నటి నూనె వాడుతున్నా మనకు అవసరం లేదు. అది మనకి ఇట్లా కనబడదా, నిగనిగల దాని మీద 4 కొత్తిమీర ఆకులు, అదేవిధంగా ఉల్లిగడ్డ వేస్తే జబర్దస్త్గా తింటారు. లాస్ట్కి ఏమవుతుంది? ఇక్కడ 110 కిలోల ఫ్రైడ్ చికెన్, అది ఎప్పుడుదో ఇక్కడ ఎట్లుంటుంది? ఈ మధ్య ఎండాకాలంలో మురుగు లాస్ట్కు కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుంది. ఎట్లా వస్తుందో దానికి మైదా పిండో లేకపోతే ఏదో కలిపి మంచిగా వేస్తాడు, దాన్ని లప్ప తింటాడు. లాస్ట్కి ఏమవుతుంది? మన డైజెస్టివ్ సిస్టమ్ పాడయ్యి మనకు తీవ్రమైనటువంటి రోగాలు వస్తాయి. ఆ కాచి నూనె తింటే హృదయ సంబంధిత రోగాలు వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు మనకి ఎప్పుడు చెప్తున్నారు. ఫాస్ట్ ఫుడ్కు నిజంగా చెప్పాలంటే ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూలుగా ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ ఉన్నారు, ఇంకా ఫుడ్ ఆరోగ్య ఎవరైతే ఉన్నారో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మీరు తనిఖీలు చేయండి. ప్రతి ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తనిఖీ చేయండి. అక్కడ వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, ఎలాంటి పదార్థాలను పాటిస్తున్నారు, ఎక్స్పైరీ ఉన్నటువంటి పాటిస్తున్నారా, ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి పాటిస్తున్నారా పదార్థాలు ఒకసారి గమనించండి. పామాయిల్ వాడుతున్నారా, లేకపోతే మంచి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా, లేకపోతే కాచి చల్లార్చినటువంటి ఆయిల్ వాడుతున్నారనేటువంటి ఒక విషయం మీద మీరు తనిఖీ చేయండి. వారానికి ఒకసారి చేయండి. మనకి బణుకు కుడుతుంది దెబ్బగా. ఇదంతా ఏంద్రబాయ్ ఈ లొల్లని డైరెక్ట్ మంచి నూనె వాడతాడు, మంచి పదార్థాలు వాడతాడు, ఫ్రెష్ చికెన్ చేస్తాడు, ఫ్రెష్ నూడిల్స్ చేస్తాడు. అసలు ఆ తినడే దండగా, ఈ మసాలా ఫుడ్లు తినడమే దండగా. దీనివల్ల బొచ్చడు రోగాలు వస్తాయి. దీనివల్ల ఎవరికలా వాళ్ళు దండుకుంటున్నారు. వాళ్ళు తింటారా? మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ చేసే వాళ్ళు తింటారా? మనమే కోకోలలో తింటున్నాం, వాడు తింటారా? తినరు. ఏమేమి గడుపుతున్నామో కొన్ని రకాలు ఈ కొన్ని రంగులు వస్తాయి, కొంచెం ఎర్రగా నిగనిగలాడుతాయి. అసలు రంగులు వేస్తే ఏమున్నది? అలా అవి సాస్తో పాటు ఇంకోటి ఎర్రదో వెనిగర్ ఇవన్నీ కలుపుతూ ఉంటాడు. టేస్టీ సాల్ట్స్, దానివల్ల ఏమున్నది లాభం? ఏం లేదు లాభం. నిజంగా చెప్పాలంటే దానివల్ల నిజంగా హృదయ సంబంధిత రోగాలు, చర్మ రోగాలు, లేనిపోని రోగాలను మనమే కొని తెచ్చుకుంటాం అంతే. ఫాస్ట్ ఫుడ్ 60 రూపాయలు ఏదో చికెన్ నూడిల్స్ ఉంటుంది, కొని తెచ్చుకుంటాం అంతే. అందరు తిన్నోళ్ళే, కానీ మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులారా మీరు ఒకసారి నిఘా పెట్టండి. ఇంకోటి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటే ఆ సింకుగానే ఉంటుంది ఇదంతా అండేటిది. వాడు ఎవడో కడుక్కుంటా అంటాడు, ఇట్లా అంటా అంటాడు, అలా వాడుతూ ఉంటుంది.
వాళ్ళు ఏది మన కుకింగ్ స్పాట్ కూడా గజ్జి గజ్జి ఉంటుంది మొత్తం, పాకుడు ఉంటుంది, అన్ను ఉంటే అల్లనే పెడతా అంటాడు, అదే జాడిస్తా అంటాడు, దాన్ని అగ్లీగా ఉంటుంది మొత్తం, ఎట్లా పడితే అట్లా. కాబట్టి మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలండి. ఫుడ్ సేఫ్టీ అధికారులారా ఏదైతే అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ ఉన్నారో మీరు కూడా ఇంకా నిఘా పెట్టండి. ప్రతి ఒక్క బిర్యానీ సెంటర్ పెద్ద పెద్ద వాటిని కూడా మీరు వదలకండి. ఏదో పెద్ద పెద్ద వాటిల్లో మంచిగా ఉంటారని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు కూడా ఇటువంటి లొసుకులు తెలిసిన వాళ్ళే, వాళ్ళు కూడా ఇటువంటి కుళ్ళిన పదార్థాలు వాడిన వాళ్ళే, పెట్టిన వాళ్ళే, దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టండి. ప్రజల ప్రాణాలను కాపాడండి. ఓ ప్రజలారా, మీరు కూడా తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి పదార్థాలు ఎందుకు మంచిగా పుష్కరంగా 4 మెతుకులు ఇంట్లో అండుకొని తిన్న బెటర్ అని కూడా ఒకసారి ఆలోచించండి. సో దీనిపైన కూడా ప్రజలంతా కూడా ఒక క్లియర్ కట్గా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది అప్డేట్. చూస్తారండి ప్రజలండి. థ్యాంక్ యూ సో మచ్.